లావా మొబైల్ సంస్థ ఏదైతే వియత్నాం పర్యటనలో ఓ దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. ఆ ఘటనలో కడపకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ కూడా మృతి చెందడం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్నటువంటి అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు డిస్ట్రిబ్యూటర్తో పాటు కలిసి వెళ్ళినటువంటి అంటే లావా మొబైల్ సంస్థకు సంబంధించినటువంటి ఎంప్లాయ్ మనతో పాటు నయం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి. అసలు ప్రమాదం ఘటన ఎలా జరిగింది? అసలు మీరు చూస్తున్నటువంటి అంటే ఏ విధంగా జరిగింది? అలల తాకిడి వల్ల ఎక్కువ జరిగిందండి. వేవ్స్ ఎక్కువ హై రావడం వల్ల బోటు తిరగబడి పడిపోయింది. అందువల్ల మెయిన్ ఇన్సిడెంట్ అది మెయిన్. దానివల్ల పడిపోయారు చాలామంది. 32 మందిలో అరౌండ్ ఒక 15 మెంబర్స్ చనిపోయారు. ఒకరు ఐసీ క్రిటికల్ కేర్లో ఉన్నారండి. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎలా స్పందించింది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ బాగుందండి. వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రభుత్వ సపోర్టింగ్ బాగుంది. వాళ్ళు కూడా ఆన్ టైంలో రెస్పాన్స్ అయ్యారు, ట్రై చేశారు వాళ్ళు కూడా. బట్ బోట్లో ఉండే వాళ్ళు అప్పటికే ఒక 5-10 మినిట్స్ కల్లా ప్రాణాలు పోయాయి కాబట్టి దానివల్ల కొంచెం రిస్క్ జరుగుతుంది. దీనివల్ల ఎంతమంది చనిపోయారు. అంటే మొత్తం లావా మొబైల్ సంస్థకు సంబంధించి ఎంతమంది ఎగ్జిక్యూటర్లు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళారు? అసలు ఎంతమంది మన రాష్ట్రం నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళారు? వాళ్ళు ఎంతమంది చనిపోయారు? మన రాష్ట్రం నుంచి అరౌండ్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారండి. 10-15 మెంబర్స్. తెలంగాణ నుంచి ఒక 4 మెంబర్స్ వచ్చారు అంతే. ఎంప్లాయీస్ ఒక 6 మెంబర్స్ వెళ్ళాము ఇక్కడ నుంచి. ఆల్ ఓవర్ ఇండియా అయితే ఒక 1 or 2 మెంబర్స్ ఉన్నారు. మీతో పాటు అక్కడ బోట్లో ఎంతమంది ఉన్నారు? మామూలుగా కెపాసిటీ ఎంత ఉంటుంది? ఆ బోట్ కెపాసిటీ యాక్చువల్ 20, బట్ 32 మెంబర్స్ ఎక్కారు ఆ టైంలో. బట్ 30 కెపాసిటీ గురించి కాదు, అలా ఎక్కువ రావడం వల్ల బోటు తిరగబడింది. అది దానివల్ల ఇన్సిడెంట్ జరిగింది. సాధారణంగా పడవ ప్రయాణం చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా జాకెట్లు ఇస్తారు, అదేవిధంగా వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఇస్తారు కదా, ఏంటి సార్? ప్రికాషన్స్ ఇచ్చారండి. అదేం సేఫ్టీ లైఫ్ జాకెట్స్ అవన్నీ ఇచ్చారు. అందరూ వేర్ చేసి లైఫ్ జాకెట్స్. బట్ అది ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది. ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. దానివల్ల కొంతమంది మాత్రం బయటికి రాగలిగారు. అంటే నియర్ బై దగ్గర. ఇప్పుడు బ్యాక్ సైడ్ కొంతమంది దగ్గరలో ఉంటారు కదా, ఫ్రంట్లో ఉండే కొంతమంది రాగలిగారు. మిగతా మధ్యలో ఉండే వాళ్ళు ఎవరు రాలేకపోయారు. దానివల్ల ఇన్సిడెంట్ జరిగింది ఎక్కువ. సో శ్రీధర్ అప్పటికి వెనకాల ఉన్నారా, మధ్యలో మధ్యలో ఉన్నారు ఆయన. వెనకాల ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు, ముందు ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ ఈయన మధ్యలో ఉండడం వల్ల బయటికి రాలేకపోయారు. మొత్తం ఎంతమంది చనిపోయారు ఏంటి సార్? 15 మంది చనిపోయారండి. ఇంకా ఒకరు ఐసీయూలో ఉన్నారు. మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా మొత్తం అన్ని ఏరియాస్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కడప ఉంది, కడపకి మిగతా ఏరియాలకి వచ్చేసాను. అంటే చనిపోయిన వెంటనే ఎలా బయటికి తెలిసిన తర్వాత కూడా మీరు కూడా అక్కడ ప్రత్యక్షంగా చూశారు కదా, అంటే ఒక అర్ధ సెకండ్లలో అట్లా జరిగిందా ప్రమాదం? ఎట్లా జరిగింది? బోట్ స్టార్ట్ అయిన ఒక 4 మినిట్స్ తర్వాత ఇన్సిడెంట్ జరిగిందండి. మేము కూడా చూస్తున్నాం అక్కడి నుంచి లైవ్లో. అప్పుడే రెస్క్యూ టీమ్ వాళ్ళకి చెప్పాము. రెస్క్యూ టీమ్ వాళ్ళు వితిన్ 5-10 మినిట్స్ వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ తీసుకొని వచ్చారు. బట్ అన్ఫార్చునేట్ అలాగే జరిగింది ఇన్సిడెంట్. మీరు 8వ తేదీ ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు? తర్వాత మరికొద్ది రోజులు అంటే 2 రోజుల్లో తిరిగి ప్రయాణం ఉన్నది మీది కూడా? సండే రోజు రిటర్న్ ఉంది యాక్చువల్గా మాది. సాటర్డేకి ట్రిప్ మొత్తం క్లోజ్ అవుతుంది. సండేకి రిటర్న్ ఉంది. బట్ సాటర్డే ఈవినింగ్ 4:35 కల్లా ట్రిప్ అయిపోవాలి. మొత్తం అంతా మీటింగ్స్ అని కూడా అయిపోతుంది. బట్ సడన్గా ఇది ఒక అక్కడ టైమింగ్ ప్రకారం అయితే ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంలో జరిగింది. అంటే మీరు మొదట వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళారు? ఓన్లీ ఫస్ట్ ఫుకాకి వెళ్ళామండి. మనం ఫుకాక్ నుండి ఐస్లాండ్కి వెళ్ళాం. ఐస్లాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఐస్లాండ్లో. సో కేవలం అలల వల్లే జరిగింది. ఒక్కసారిగా హెవీగా వచ్చేవి. ఒకటి చాలా పెద్దది వచ్చింది. ఆ పెద్దది రావడం వల్ల బోట్ పైకి లేచి తిరిగి పడిపోయింది. అంటే అల్ల తాకిడికి అడ్డు ఏదైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇమ్మీడియట్లీ వచ్చేటువంటి టీమ్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు. బోట్ పడింది వితిన్ ఒక 5 మినిట్స్లో. అది చూసేదానికి దగ్గరే ఉంటుంది. బట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. వాళ్ళు కూడా బోట్స్ అవన్నీ, స్పీడ్ బోట్స్, బైక్స్ అవన్నీ తీసుకొచ్చారు, వాటర్ బైక్స్ అవన్నీ. బట్ ఆ తర్వాత చాలామంది రెస్క్యూ చేశారు. బట్ ఎవరైతే బయటికి వచ్చారో వాళ్ళని కాపాడారు. లోపల ఉండే వాళ్ళని కూడా ట్రై చేశారు వాళ్ళు. బట్ వాళ్ళందరూ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు అంతా. చిన్న విషయం ఇక్కడ ఏదైతే బోటు అంటే మీరు వచ్చినటువంటి పడవ ప్రయాణంలో అంటే ఒక రకంగా ముందు వైపు ఉండేవాళ్ళు, వెనక వైపు ఉండేవాళ్ళు బయటికి రాగలిగారు. లోపల ఉన్నవారు అంటే ఎందుకు అంటే చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే గాలి ఆడకపోవడమా, లేకుంటే వాటర్ ఒక్కసారిగా లోపలికి రావడం? గాలి ఆడుకోవడం. అది యాక్చువల్గా మొత్తం గ్లాసెస్ ఉంటాయి. మొత్తం అవి స్లైడ్ కిటికీల మాదిరి ఉంటాయి, మన బస్సు ఉన్నట్టు. బట్ అది ఆ కిటికీలోంచి మనుషులు రాలేరు. స్పీడ్ బోట్స్ అవి ఆ వేవ్స్కి వెళ్ళాలంటే స్పీడ్ బోట్సే ఉండాలి. నార్మల్ బోట్స్లో వెళ్ళలేము మనం అక్కడికి. ఆ స్పీడ్ బోట్లో వెళ్ళడం వల్ల వీళ్ళు బయటికి రాలేకపోయారు చాలామంది. ఇంకా వాటర్ తిరిగి పడిపోవడం వల్ల గాలి కూడా రాలేదు కదా, ఇంకా బయటికి రాలేదు. సో మొత్తం మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి వియత్నాంలో జరిగినటువంటి దురదృష్టకరం. శ్రీధర్ వెనక భాగంలో అంటే మధ్య భాగంలో ఉంటారు.
ముందు భాగంలో వెనక భాగంలో ఉన్నవారు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వారి మృతదేహాలు కూడా ఇండియాకు ఈరోజు కానీ రేపు కానీ వస్తాయి. ఇది దురదృష్టకరమైన ఘటన అనేటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి లావా కంపెనీకి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగి నయీం చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.